వచ్చేసి చెప్పులు సెకండ్ హ్యాండ్ చెప్పులు తెచ్చి అమ్మడము, మరి కొత్త చెప్పులు కూడా అమ్మడం వీళ్ళ పని. వీళ్ళు రోజువారీగా వీళ్ళు మామూలుగా పని చేసుకుంటుండే మధ్యాహ్నం సమయంలో వాళ్ళు కింద భోజనం తినడానికి కిందికి వచ్చారు. అంత లోపల ఏమైపోయింది, కొంచెం పొగ వచ్చింది. పొగ రాని పబ్లిక్ వచ్చి చూసేసరికి మంట ఎక్కువైపోయింది. ఇట్లా సిలిండర్లు కరెంట్ అన్నీ ఆఫ్ చేసేసి వీలైనంత వరకు అన్ని సామాన్ కిందికి తీసుకోపోయినాము. వీలైనంత వరకు ఎంత అయ్యాలో అంత చేస్తాము. ఒక 15 minutes హాఫ్ అన్ అవర్లో పోలీస్ వాళ్ళు సహకరించి 100 అంబులెన్స్ పిలిపించేసి ప్లస్ మన 100 ఇది కూడా పిలిపించి ఫైర్ ఇంజన్ పిలిపించి సాధ్యమైతే ఆపారు. ప్రాణ నష్టం అయితే కాలేదు, కానీ కొంచెం దెబ్బలు తాకిన వాళ్ళకి. వీళ్ళ ఆయనకు వచ్చేసి కొంచెం కాలేదు కూడా. కొంచెం దయచేసి వాళ్ళకి ఏం కావాలో కొంచెం చూడండి. వీళ్ళంత వరకు హెల్ప్ చేయండి. ఫైర్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఫైర్ వాళ్ళు 15 minutes వచ్చేసారు. 15-20 minutes వెంటనే వచ్చేసారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు సార్. వాళ్ళు అంతలోపు కూడా ఇక్కడ పక్కకున్న మస్జిద్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా వీలైనంత వరకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి వేయడము ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు హెల్ప్ చేశారు. ఓకే సార్. ఎలా అయిందమ్మా? తెలుగులో చెప్పండి. थोड़ा आजिम भाई हाथ पीछे ले। खाना खाते नीचे ठहरे थे, बच्चे खा रहे थे। एक है कि आँच आ रही है तो ऊपर भागे था क्या, वो आँच काबू ना तो बच्चों को लेके नीचे गए, सिलेंडर का फाड़ फेंक दिया। जब हमारे आदमी को थोड़ा पूरा जला, मेरे को ये सब पकड़ों से मारा लगे हाथ से। क्या था खाली चप्पल जूते थे, माल था हमारा कारोबार का। कितना नुकसान हुआ? मतलब भाई जरा ठहरो जी, ठहरे हुए बड़े भाई। 1 मिनट भाई, ले लूँ भाई थोड़ा लेके हटे तो बस थोड़ा। కంట్రోల్ అయిపోయింది. 20 minutes